హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ స్వప్న. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్మార్ట్ తెలుగు హౌస్ వైఫ్. ఈ రోజు కూడా ఒక మంచి కాన్సెప్ట్ మీ ముందుకు వచ్చేసాను. ఇది మీ అందరికీ చాలా ఉపయోగపడేది. ఎవరైనా పార్ట్ టైంగా కొంచెం సేపు కానీ కొంచెం లిటిల్ హార్డ్ వర్క్ చేస్తే చాలా మంచి డీసెంట్ అమౌంట్ అనేది మీరు దీని ద్వారా సంపాదించుకోవచ్చు అనమాట. హౌస్ వైఫ్స్కి, రిటైర్ అయ్యి ఖాళీగా ఉన్న వాళ్ళకి, చేతిలో స్మార్ట్ ఫోన్ ఉండి ఫేస్బుక్, వాట్సాప్ యూస్ చేయడం, షేరింగ్స్ అనే ఈ రోజుల్లో అందరూ రకరకాల పోస్టులు షేర్ చేస్తున్నారు కదా. సో ఆ మాత్రం నాలెడ్జ్ ఉంటే చాలు, నేను ఇవాళ చెప్పే కాన్సెప్ట్ హ్యాపీగా మనీ అనేది ఎర్న్ చేసుకోవచ్చు అనమాట. అది ఎలా అనేది నేను మీకు ఫస్ట్ డీటెయిల్స్ చెప్తాను. డీటెయిల్స్ చెప్పిన తర్వాత మీకు లాస్ట్లో దానికి సంబంధించిన నేను స్క్రీన్ రికార్డ్ చేసిన క్లిప్ అనేది యాడ్ చేస్తూ అది చూపిస్తూ మీతో మాట్లాడతాను. ఓకేనండి? సో దట్ మీకు చూస్తే అర్థమవుతుంది, ఓన్లీ ఎక్స్ప్లెనేషన్ కంటే. మెయిన్గా ఇది దేని గురించి నేను చెప్తున్నానంటే, మనము స్మార్ట్ ఫోన్ నుండి మన ఫోన్లో ప్లే స్టోర్ ఓపెన్ చేసి మీరు MEESHO మీషో అనే యాప్ పేరు టైప్ చేశారంటే ఒక యాప్ ఓపెన్ అవుతుంది. పింక్ కలర్ లోగోలో ఉంటుంది. ఆ యాప్ ఓపెన్ చేసిన తర్వాత మీరు ఇన్స్టాల్ కనుక చేసుకుంటే చూడండి, ఆల్మోస్ట్ 1 మిలియన్ పీపుల్ ఇప్పటికి డౌన్లోడ్ చేసుకున్నారు. ఇది ఒక రీసెల్లింగ్ యాప్ అనమాట. రీసెల్లింగ్ అంటే ఆల్రెడీ అందులో సెల్లర్స్ ఉన్నారు, అంటే వస్తువులు, ప్రోడక్ట్స్ అన్నీ ఉంటాయి. వాటిని సెల్ చేసే వాళ్ళు అక్కడ ఆల్రెడీ టైఅప్ అయ్యి మీకు బోల్డ్ అనే వస్తువులు, రకరకాల కేటగిరీస్ కంప్లీట్గా ఉన్నాయి. మీకు చివరిలో నేను యాడ్ చేసే క్లిప్ చూస్తే మీకు మైండ్ బ్లోయింగ్ ఉంటుంది. ఎన్ని రకాల కేటగిరీస్లో మనకి ఎన్ని ప్రోడక్ట్స్ ఉన్నాయంటే అంత బిజినెస్ చేయొచ్చు అనమాట. మీకు ఎంత ఓపిక, ఎంత టైం ఉంటే అన్ని ప్రోడక్ట్స్ని మీరు సెల్ చేయొచ్చు. ఇక్కడ సెల్ చేయడం అంటే మా వల్ల ఏమవుతుంది, మేమేమి సెల్ చేస్తామంటే మీరు ఎక్కడికో ఆ ప్రోడక్ట్స్ తీసుకుని వెళ్ళి సెల్ చేయాల్సిన అవసరం లేదు. ఓన్లీ థింగ్ మీరు చేయాల్సింది ఏంటంటే ఆ యాప్ డౌన్లోడ్ చేసుకున్నాక మీరు సైన్ అప్ అవ్వాలి. సైన్ అప్ అంటే మీ మొబైల్ నెంబర్, మీ ఈమెయిల్ ఐడి తోటి మీరు రిజిస్టర్ అవ్వాలి. రిజిస్టర్ అయిన తర్వాత దాంట్లో మీకు ప్రతిదీ వాళ్ళు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసేలాగా ట్యుటోరియల్తో సహా యాప్లో ఇంక్లూడ్ చేశారు. అవన్నీ నేను మీకు చూపించేటప్పుడు మీకు అర్థమవుతాయి. మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే, ఇక్కడ మీరు జాయిన్ అయ్యి ఓపెన్ చేసిన తర్వాత మీ లాగిన్లో మీకు కనిపించే రకరకాల ప్రోడక్ట్స్ మీరు బ్రౌజ్ చేసి చూడండి. చూస్తే మీకు అందులో కొన్ని రకాలు, సపోజ్ ఉమెన్కి సంబంధించినవో, కిచెన్ ఐటమ్స్, పిల్లలకి సంబంధించినవో, ఇంకేదైనా ఫర్నిచర్ సంబంధించినవో మీకు ఏవో నచ్చుతాయి. ఆ ప్రోడక్ట్స్ని మీరు ఏం చేస్తారు, మీ వాట్సాప్లో కానీ ఫేస్బుక్లో కానీ షేర్ చేస్తారు. షేర్ చేయడం వల్ల ఏమవుతుంది, మీరు షేర్ చేసినప్పుడు అక్కడ ఆ ప్రోడక్ట్ మీరు ఓపెన్ చేసి చూస్తే మీకు ప్రైస్ కనిపిస్తుంది. కానీ మీరు షేర్ చేసిన పర్సన్కి దాని ప్రైస్ కానీ డీటెయిల్స్ కానీ ఏమి కనిపించవు. వాళ్ళు ఒకవేళ అది కొనాలి అనుకుంటే మీరు చేయాల్సింది ఏంటంటే, ఇది వాళ్ళు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళని కాంటాక్ట్ అవ్వమన్నట్టుగా మీరు కొంచెం కాంటాక్ట్ డీటెయిల్స్, లైక్ కాంటాక్ట్ డీటెయిల్స్ ఇవ్వకపోయినా మీరు వాట్సాప్ త్రూ షేర్ చేస్తే మీ కాంటాక్ట్ నెంబర్ ఉంటుంది. మీ ఫేస్బుక్ త్రూ షేర్ చేస్తే మీరు ఇంట్రెస్టెడ్ కెన్ కాంటాక్ట్ మీ అని చెప్పి జస్ట్ రాసి పెట్టారు అంటే మిమ్మల్ని ఫేస్బుక్లో అయితే మెసెంజర్ ద్వారా, వాట్సాప్ కాంటాక్ట్ అయితే డైరెక్ట్గా కాల్ చేసి మీకు అడుగుతారు. అప్పుడు మీరు ఆ ప్రోడక్ట్, సపోజ్ ఒక 250 రూపీస్ ప్రోడక్ట్, మీరు దాన్ని మళ్ళీ రీసేల్ చేస్తున్నారు అనమాట. దాన్ని మళ్ళీ మీరు అమ్ముతున్నారు. అలా అమ్మేటప్పుడు మీరు ఒక 50 రూపీస్, 100 రూపీస్ మీకు ఎంత లాభం కావాలో అంత మార్జిన్ వేసుకొని మీరు ఆ వ్యక్తికి చెప్తారనమాట, ఇది ఇంత కాస్ట్ అని. సో దట్ అతను, ఈ రోజుల్లో మనం ఏదైనా ఆన్లైన్ షాపింగ్ వస్తువు వచ్చే వరకు మనం నమ్మలేం కాబట్టి మనం ఈ ప్రోడక్ట్స్ అన్నీ కూడా క్యాష్ ఆన్ డెలివరీ పద్ధతిలో డెలివరీ చేయొచ్చు. ఇక్కడ మీరేం చేస్తారు, ఆ పర్సన్ కోసం మీ అకౌంట్ నుంచి మీరు కంపెనీకి ఆర్డర్ పెడతారు. మీరు ఒక జాయిన్ అయిన రీసెల్లర్గా ఉన్నారు కాబట్టి మీషో తోటి మీరు ఆ పర్సన్ కోసం ఆర్డర్ పెడతారు. ఇక ఆర్డర్ పెట్టిన తర్వాత మీరు ఇక చేయాల్సిన పని ఏమీ లేదు. క్యాష్ ఆన్ డెలివరీ ప్రాసెస్ కాబట్టి ఆ వస్తువు అనేది ఏ పర్సన్ అయితే మీరు ఆ పర్సన్ యొక్క కాంటాక్ట్ డీటెయిల్స్, అడ్రస్ తీసుకుని అప్డేట్ చేస్తారు కాబట్టి మీషో వాళ్ళు మిగతా వర్క్ చూసుకుంటారు. వాళ్ళు ఆ వస్తువుని అక్కడి నుంచి మీరు ఎవరి అడ్రస్ అయితే అప్డేట్ చేశారో వాళ్ళకి డెలివరీ చేసేస్తారు అనమాట. ఇంకా మీరేమీ అనవసరమైన బాధ్యత తీసుకోవాల్సిన అవసరం లేదు. అండ్ మీషో యాప్లో ఉన్న మంచి కన్వీనియన్స్ ఏంటంటే, వాళ్ళు మనకి కాంటాక్ట్ నెంబర్ ఇస్తున్నారు, అట్ ద సేమ్ టైం ఈమెయిల్ ఐడి కూడా ఉంటుంది. సో మనం ఏదైనా కస్టమర్ ఏదైనా పర్చేస్ చేసిన డౌట్ ఉన్నా వాళ్ళు ఆ నెంబర్ కాల్ చేసి కస్టమర్ కేర్ వాళ్ళతో డైరెక్ట్గా ఇంటరాక్ట్ అవ్వచ్చు, లేదంటే ఈమెయిల్ అయినా పంపించవచ్చు. సో దట్ వాళ్ళకి ఏ డౌట్స్ ఉన్నా సరే బిఫోర్ ప్లేసింగ్ అన్ ఆర్డర్ వాళ్ళు కావాలంటే ఆ నెంబర్స్ తోటి మాట్లాడి క్లారిఫై చేసుకొని ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు. ముందుగా పే చేయాల్సిన అవసరం లేదు కాబట్టి హ్యాపీగా వాళ్ళు క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ చూస్ చేసుకొని ఆర్డర్ ప్లేస్ చేయొచ్చు. మీరేం పే చేయాల్సిన అవసరం లేదు. మీరు మీ అకౌంట్ నుంచి ఆర్డర్ పెట్టిన తర్వాత మీషో వాళ్ళు ఆ యొక్క ఆర్డర్ని తీసుకొని ఆ వస్తువుని అక్కడ నుంచి తీసుకుని వెళ్ళి పర్సన్కి డెలివరీ చేస్తారు. డెలివరీ చేసిన తర్వాత మీరు ఎంత చెప్పారు, సపోజ్ 50 రూపీస్ యాడ్ చేసుకుని మీరు అమ్మారు.
అమ్మిన తర్వాత ఆ 50 రూపీస్ అనే లాభం అనేది మీ అకౌంట్కి మీషో వాళ్ళు క్రెడిట్ చేసేస్తారు అంతే. ఇక్కడ మీరు చేసిన పని ఏంటి, మీకున్న వేరే ఏదో అదర్ సోషల్ యాక్టివిటీ బదులుగా మీరు జస్ట్ మిగతా పోస్టుల కంటే ఇక్కడ మీషోలో ఉన్న ప్రోడక్ట్స్ బ్రౌజ్ చేసి మీకు నచ్చిన వాటిని మీ సోషల్ మీడియాలో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. అలాగే ఎంతోమంది నెట్లో మనం ఫేస్బుక్లో అప్లోడ్ చేసినప్పుడు చూస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళల్లో ఎవరైనా సరే చూసి ఆ ప్రోడక్ట్ ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళు మిమ్మల్ని కాంటాక్ట్ అవుతారు. వాళ్ళ బదులు మీరు ఆర్డర్ ప్లేస్ చేస్తారు. మీషో వెళ్ళి ఆ వర్క్ ఫినిష్ చేస్తుంది. మీరు ఎంతైతే మార్జిన్ పెట్టుకున్నారో ఆ మార్జిన్ని మీరు హ్యాపీగా మీ అకౌంట్లోకి క్రెడిట్ చేసుకోగలుగుతారు. ఇంకా ఈ మాత్రమేనా యూజ్ అనుకుంటున్నారా? కాదు. మీ త్రూగా ఈ విషయం గురించి ఎవరైనా తెలుసుకొని మీ అండర్లో ఈ బిజినెస్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపించి జాయిన్ అయ్యారనుకోండి, మీరు ఇంకొకరికి రెఫర్ చేశారు, నేను ఇలా చేస్తున్నాను, ఈ బిజినెస్ నాకు బాగుంది, ఇన్కమ్ వస్తుందని మీరు చెప్పారనుకో, మీ అండర్లో ఎవరైనా జాయిన్ అయితే ఆ పర్సన్ ఫస్ట్ ట్రాన్సాక్షన్ ఎంత చేసినా అమౌంట్ కంపల్సరీ ఇంత అనేం లేదండి, వాళ్ళు ఎంత ట్రాన్సాక్షన్ చేసినా కూడా మీకు 250 రూపీస్ అనేది యాడ్ అవుతుంది. మీ కింద జాయిన్ అయిన పర్సన్ తను చేసే బిజినెస్ మీద ఒక 6 months వరకు 5% కమిషన్ అనేది మీకు వస్తుంది. అలాగే అనదర్ 18 months అంటే మిగతా ఇంకొక సంవత్సరంన్నర అతను చేసిన బిజినెస్ మీద 1% కమిషన్ అనేది మీకు యాడ్ అవుతూ ఉంటుంది. ఎందుకంటే అతను జాయిన్ అయిన మీ రెఫరల్ ఐడి కింద కాబట్టి అతను ఏ ట్రాన్సాక్షన్ చేసినా అప్ టు 6 months 5%, మిగతా 1.5 year అంటే టోటల్ 2 years మీరు ఒక పర్సన్ని రెఫర్ చేసి మీ కింద జాయిన్ చేసుకుంటే అతను చేసిన బిజినెస్ మీద మీరు కమిషన్ అనేది ఆన్ చేయొచ్చు అనమాట. మీరు చేసే బిజినెస్ కాక మీరు కూడా ఈ వర్క్ చేయొచ్చు. వర్క్ చేస్తూ అలాగే మీరు కొంతమందికి రెఫర్ చేయొచ్చు. రెఫర్ చేసి మీరు ఎంతమందిని చేర్చుకోగలిగితే అంటే ఇక్కడ మీ హార్డ్ వర్క్ని బట్టి మీ ఇన్కమ్ డిపెండ్ అయి ఉంటుంది. మీరు ఎంతమందిని మీ కింద జాయిన్ చేసుకోగలిగితే వాళ్ళు చేసే వర్క్ వల్ల మీకు కమిషన్ అనేది వస్తుంది. ఇక్కడ ఫ్రాడ్ అనేది ఏమీ లేదండి, చాలా ఓపెన్గా ఉంది కాన్సెప్ట్. సో మీరు ఒక వస్తువుని సెలెక్ట్ చేసుకొని మీకు నచ్చిన మార్జిన్ యాడ్ చేస్తారు. ఎవరైనా ఇంట్రెస్ట్ చూపించి కొనుక్కోవాలి అంటే వాళ్ళ బదులు మీరు ఆర్డర్ ప్లేస్ చేస్తారు. మీరు ఆర్డర్ ప్లేస్ చేసి ప్రోడక్ట్ డెలివరీ అవ్వగానే మీ మార్జిన్ వాళ్ళ దగ్గర నుంచి పేమెంట్ రిసీవ్ అవ్వగానే మీషో వాళ్ళు మీకు ఇచ్చేస్తారనమాట. ఇంకేమైనా ఇంపార్టెంట్ డీటెయిల్స్ ఉంటే నేను మీకు యాప్ చూపించేటప్పుడు దాంట్లో మిగతా పాయింట్స్ నేను ఏమైనా మిస్ అయినా కూడా కవర్ చేస్తాను. సో మిస్ అవ్వకుండా వీడియోని లాస్ట్ వరకు చూడండి. ఇంతే ఈ కాన్సెప్ట్. మీకు నచ్చిందా అండి? సో మీరు జాయిన్ అయినందువల్ల మీరు బిజినెస్ చేసి సంపాదించవచ్చు. మీ కింద జాయిన్ అయిన వాళ్ళ వల్ల అప్ టు 2 years వరకు మీరు కమిషన్ ఎర్న్ చేయొచ్చు. వాళ్ళ యొక్క ఫస్ట్ ట్రాన్సాక్షన్ మీద మీకు ఒక 250 రూపీస్ కంపల్సరీ. వాళ్ళు 100 రూపీస్ ఆర్డర్ ప్లేస్ చేసుకున్నా కూడా అందులో చూసి మీకు మాత్రం 250 రూపీస్ అనేది మీషో వాళ్ళు క్రెడిట్ చేస్తారు. చాలా బాగుంది కదా కాన్సెప్ట్. చాలా సింపుల్. మీరు ఫేస్బుక్లో ఏవేవో పోస్టులు చూసి ఎవరెవరికో షేర్ చేస్తుంటారు, వాట్సాప్లో ఏవేవో షేర్ చేస్తుంటారు. ఆ వర్క్ ఏదో లిటిల్ టైంని దీనికి స్పెండ్ చేశారంటే వితౌట్ యువర్ ఎఫర్ట్ మీరు హ్యాపీగా ఇంట్లో కూర్చుని మంచి డీసెంట్ అమౌంట్ అనేది ఎర్న్ చేసుకోవచ్చు అనమాట. ఇది మీరు భయపడాల్సిన అవసరం లేదు. మీకు వాళ్ళు కంప్లీట్ ట్యుటోరియల్స్ ఇస్తారు. మీకు ఇంగ్లీష్ కానీ హిందీ కానీ అర్థమైతే బోల్డ్ అనే ట్యుటోరియల్స్ మీకు యూట్యూబ్లో, వాళ్ళది ఒక యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది. వాళ్ళు ఎప్పటికప్పుడు కస్టమర్ క్లయింట్స్ నుంచి తీసుకున్న ఒపీనియన్, సక్సెస్ స్టోరీస్, వీళ్ళ సిస్టమ్ ఎట్లా వర్క్ చేస్తుంది అన్నీ అందులో అప్లోడ్ చేస్తారు. ఒక్కసారి మీరు ఆ యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసి చూసినా కూడా మీకు కంప్లీట్ డీటెయిల్స్ అర్థమవుతాయి. చాలా ఓపెన్గా క్లీన్గా ఉంది కాన్సెప్ట్. ఎటువంటి భయము లేదనమాట. జస్ట్ మనం రిజిస్టర్ అవుతాము. ఇక్కడ ఏం పేమెంట్ కూడా ఎవరికి పే చేయాల్సిన సింగిల్ పెన్నీ అవసరం లేదు. మీరు సింపుల్గా జాయిన్ అవుతారు. జాయిన్ అవ్వాలి అని ఎవరికైనా మీకు ఇంట్రెస్ట్ అనిపిస్తే ఇప్పుడు డిస్క్రిప్షన్ బాక్స్ అంటే ఇప్పుడు నేను ఇచ్చిన వీడియో టైటిల్ మీద క్లిక్ చేయండి. కింద నా రెఫరల్ లింక్ ఉంటుంది. ఒకవేళ మీకు డిస్క్రిప్షన్ బాక్స్ చూడడం తెలియకపోతే కమెంట్స్ బాక్స్లో నా ఐడి కింద మీరు జాయిన్ అవ్వడానికి మీరు ఎవరి త్రూగానే రెఫరల్ త్రూగానే జాయిన్ అవ్వాలి కాబట్టి నా కమెంట్ బాక్స్లో నేను పిన్ చేసిన ఆ రెఫరల్ లింక్ని క్లిక్ చేసి మీరు కనుక నా కింద జాయిన్ అయితే మీరు ఇంకా అడిషనల్గా ఇంకా కొంత డిస్కౌంట్ కూడా మీకు లభిస్తుంది అనమాట. మీరు జాయిన్ అయ్యేటప్పుడు మీ ఫస్ట్ పర్చేజ్ మీద మీరు ఏదైనా ఆర్డర్ ప్లేస్ చేయాలనుకుంటే దాని మీద కొంచెం డిస్కౌంట్ కూడా వస్తుంది. మీ యొక్క లిటిల్ టైంని స్పెండ్ చేసి మీరు కొంచెం రీసెర్చ్ చేయాలంతే. డిఫరెంట్ కేటగిరీస్లో మీరు రీసెర్చ్ చేస్తే మీకు మంచి ప్రోడక్ట్స్ తెలిస్తే వాటిని షేర్ చేయడం, మీ మార్జిన్ యాడ్ చేసుకోవడం, హ్యాపీగా మనీ ఎర్న్ చేయడం, అంతే సింపుల్ కాన్సెప్ట్. సో ఇంక ఇప్పుడు నేను యాప్లో మీకు స్క్రీన్ రికార్డ్ చేసిన క్లిప్ యాడ్ చేస్తాను. ఎక్కడ అవసరమైతే అక్కడ నెసెసరీ ఇన్ఫర్మేషన్ మీకు ప్రొవైడ్ చేస్తాను. ఒకవేళ నేను మిస్ అయిన పాయింట్స్ కూడా కవర్ చేస్తాను. ఓకేనా? దాంట్లోకి వెళ్ళిపోదాం. మనం మీషో యాప్ డౌన్లోడ్ చేసుకున్నాక మనకి దాని మీద స్క్రీన్ మీద కనిపించిన లోగో మీద క్లిక్ చేయగానే మనకి అన్ని రకాల కేటగిరీకి సంబంధించిన ప్రోడక్ట్స్ అన్నీ లైన్గా లిస్ట్ వైజ్గా సెల్లర్ వైజ్గా కనిపిస్తూ ఉంటాయి. సో మీకు ఎక్కడైనా ఏదైనా చూసిన ప్రోడక్ట్ నచ్చితే దాని మీద క్లిక్ చేయొచ్చు. క్లిక్ చేసిన తర్వాత మనకి వెంటనే ప్రతి ప్రోడక్ట్కి పక్కనే షేర్ అనే ఆప్షన్ ఈజీగా అవైలబుల్ ఉంటుంది. సో మీరు ఇంకే ప్రాబ్లం లేకుండా హ్యాపీగా వాట్సాప్లో అయినా ఫేస్బుక్లో అయినా షేర్ చేసుకోవచ్చు అనమాట.
ఒక పర్టికులర్ ప్రోడక్ట్ క్లిక్ చేసినప్పుడు దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా ఉంటాయి. మీరు ఒకవేళ అది మీరు ఆర్డర్ చేస్తే వస్తుందో లేదో మీ పిన్ కోడ్ ఇచ్చి కూడా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. మీ సైజు అక్కడ ఉన్నాయా లేదా అన్ని డీటెయిల్స్ మీకు ఇక్కడ క్లియర్గా యాప్లో కనిపిస్తూ ఉంటాయి, మీరు చూసుకోవచ్చు. అండ్ ఇంకొక ఆప్షన్ ఏంటంటే మనకి చివర్లో మన అకౌంట్ సెట్టింగ్స్లో లాంగ్వేజ్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు అండి. అంటే మనం ఇప్పుడు చూస్తున్నవన్నీ ఇంగ్లీష్లో ఉన్నాయి, అలా కాకుండా మీరు తెలుగు లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకుంటే ఈ కంప్లీట్ యాప్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీకు తెలుగులో కనిపిస్తుంది. సో మొత్తం ఇంగ్లీష్లో ఉంది కదండి, మాకు ఇంగ్లీష్ రాని వాళ్ళం మేము ఎలా యూస్ చేస్తాము హౌస్ వైఫ్స్ అని మీరు భయపడాల్సిన అవసరం లేదు. కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మీకు మంచిగా తెలుగులో కూడా చూసుకోవచ్చు. ఇక్కడ అన్ని రకాల కేటగిరీస్ ఉన్నాయి. ఇవన్నీ చూసిన తర్వాత మీరు ఏదైనా సెలెక్ట్ చేసుకుంటే మీకు పేమెంట్ పేటిఎం, ఆన్లైనా, క్యాష్ ఆన్ డెలివరీ అని అడుగుతుంది. క్యాష్ ఆన్ డెలివరీ అయితే ఇంటికి వచ్చిన తర్వాత ఇస్తాం కాబట్టి ఆల్మోస్ట్ అందరం అలాగే సెలెక్ట్ చేసుకుంటాము. అన్ని కేటగిరీస్ చూసే ఓపిక లేకపోతే మీకు నచ్చిన ఆప్షన్నే సెర్చ్ బార్లో మీరు టైప్ చేసి సెలెక్ట్ చేసుకొని చూసుకోవచ్చు అనమాట. సో దట్ మీకు ఇంట్రెస్ట్ ఉన్న కేటగిరీలోనే ప్రోడక్ట్స్ వెతుక్కొని వాటిని మాత్రమే మీరు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో ఆన్లైన్ లైక్ సోషల్ మీడియాలో షేర్ చేయొచ్చు. ఇంకా నెక్స్ట్ మనకి సెకండ్ బటన్ కింద లైన్లో ఉన్న సెకండ్ ఆప్షన్లో క్లిక్ చేస్తే కలెక్షన్స్ అనే బటన్. వీళ్ళ దగ్గర ఏమేం కలెక్షన్స్ ఉన్నాయనేది క్లియర్గా పిక్చర్ తోటి మనకి చక్కగా డిస్ప్లే చేశారు చూడండి. మీకు ఏదైనా కలెక్షన్ నచ్చితే అది ఓపెన్ చేస్తే ఈ విధంగా మళ్ళీ మనకి సబ్ కేటగిరీస్ వస్తాయి. వాటిల్లో నచ్చిన ప్రోడక్ట్ క్లిక్ చేస్తే దాని డీటెయిల్స్ అనేవి ఈజీగా వచ్చేస్తాయి. సో మీరు లాంగ్వేజ్ అనేది కరెక్ట్గా చూస్ చేసుకుంటే మీకు అర్థమయ్యే లాంగ్వేజ్, ఇంకా అదర్ లాంగ్వేజెస్ కూడా ఉన్నాయి. ఏ భాష అర్థమైన వాళ్ళు ఆ భాషను కూడా చూస్ చేసుకుని హ్యాపీగా ఈ యాప్ని యూస్ చేయొచ్చు ఎటువంటి టెన్షన్ లేకుండా. చూడండి బోల్డ్ కేటగిరీస్ ఉన్నాయి. మీకు ఏ డౌట్ ఉన్నా సరే మీకు అక్కడ గ్రీన్ కలర్లో హెల్ప్ అని కనిపిస్తుంది కదండి, దాని పక్కనున్న బటన్ మీద ప్రెస్ చేశారంటే వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది, వాళ్ళ ఈమెయిల్ ఐడి కనిపిస్తుంది. సో మీరు కాల్ అయినా చేయొచ్చు, లేదంటే ఈమెయిల్ అయినా చేయొచ్చు. సో దట్ మీకు ఇంకా బిజినెస్లో మీరు జాయిన్ అయిన తర్వాత ఏ డౌట్స్ ఉన్నా సరే వాళ్ళతో క్లియర్ చేసుకోవచ్చు. ఇంకా తర్వాత ఉన్న థర్డ్ ఆప్షన్ ఆర్డర్స్ అని క్లిక్ చేస్తే మీరు ఏమైనా ఆర్డర్ చేసి ఉంటే ఆల్రెడీ అవన్నీ ఆ లిస్ట్లో కనిపిస్తాయి. ఇంకా ఫోర్త్ ఆప్షన్లో క్లిక్ చేసుకుంటే లర్న్ అని వీళ్ళు అప్లోడ్ చేసిన యూట్యూబ్ వీడియోస్ అన్నీ కూడా మనకి లైన్గా కనిపిస్తాయి. సో అవి చూడడం వల్ల ఈ మీషో యాప్తో మనం మనీ ఎర్నింగ్ ఎలా చేయొచ్చు అనే కంప్లీట్ డీటెయిల్స్ ఉంటాయి. దాని పక్కనే మళ్ళీ మనకి మస్ట్ సీ వీడియోస్లో ఉంటుంది, హౌ టులో అన్ని ఇన్ఫర్మేషన్ ఉంటుంది.